అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈ రోజైతే పూజకన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. మీరు కూడా చెప్పండి శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. ఎందుకంటే చూడండి, ఇక్కడ అయితే పానకం అయితే కలిపేసి పెట్టుకున్నాము. పక్కన వడపప్పుని ఇంకా సల్లివిడి అన్నీ రెడీ పెట్టుకున్నాం అనమాట. ఇంకా పూజ అవ్వలేదు. పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా బయటికి అయితే వెళ్తామండి గుడికి. నేనైతే పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి టైం అయితే 9 అయ్యిందండి. పూజ కాడ అన్నీ రెడీ చేసుకునేసరికి ఇలాగా అత్తయ్య అయితే వచ్చి ఇంకా పానకము సెలవిడి అన్నీ రెడీ చేసి ఇచ్చేసారనమాట. ఇంకా దేవుడి దగ్గర అయితే ఇంకా ప్లేస్ లేదని ఇంకా పీటేసి అలా పెట్టానండి. పానకం అయితే కొంచెం ఎక్కువే కలిపారండి అత్తయ్య. ఎందుకంటే ఇంట్లో అందరూ తాగుతారు కదా అనేసి చిన్న బిందు ఉంటుంది కదా, బిందులోకి అయితే కలిపారనమాట. 1/2 కేజీ బెల్లం అయితే పట్టిందండి. ఇంకా మిరియాల పౌడరు బెల్లం వేసుకుంటే సరిపోతుంది కదా. ఇంకా అలాగైతే కలిపేసి రెడీ చేసి ఇచ్చేసారనమాట. ఇంకా సెలవిడి అంటారు, అందులో కొంచెం బెల్లము కొంచెం వాటర్ వేసి కలిపేస్తే సెలవిడి అయిపోతుంది కదా. ఇంకా పెసరపప్పు కూడా పొద్దున్నే లేచిన తర్వాతే నానబెట్టానండి, సరిపోయింది. పూజ అయితే మా తేజు నేను చేసుకుంటున్నామండి. మా తేజుది నాదే అనమాట హడావిడి అంతని. మా అంశుకి అయితే ఇంకా హడావిడి ఏమీ లేదనమాట. వాడైతే స్నానం చేసి రెడీ అయిపోయి కింద అయితే తిరుగుతున్నాడు అనమాట, ఆడుకుంటున్నాడు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా వీడియో అయితే తీస్తున్నారనమాట. మేమిద్దరం అయితే పూజ చేసేసుకుంటున్నామండి. మా అమ్మ నేను పూజ చేసుకున్న తర్వాత మేము నలుగురము గుడికి వెళ్ళాము. అక్కడ పులిహోర ఇంకా పానకం ఇచ్చారు. మేమైతే చక్కగా పులిహోర అయితే తీసుకుని ఇక్కడైతే కూర్చున్నామండి. అంటే దర్శనం చేసేసుకున్న తర్వాత పులిహోర అయితే తీసుకున్నాం అనమాట. ఎక్కువే పెట్టేశారండి. ఇంకా అదైతే మాకు ఎక్కువే అయిపోయిందనమాట. ఇంకా చూసారు కదా, పిల్లలు కూడా తినలేకపోతున్నారు. బాగుంది పులిహోర, చాలా బాగుంది. ఈ కలికాలంలో ప్రతి ఒక్క మానవుడికి లభించే సహజమైన గుణం అర్థమైందా. దాన్ని దాటి ఎవరు కూడా వెళ్ళలేదు. కాబట్టి ఆ స్వలాభ ఆకాంక్ష. ఇక్కడ అయితే చూసారు కదా, సీతారాముల వారి కళ్యాణం అయితే చేస్తున్నారండి. గుడి పక్కనే ఇలా పందిరేసి సీతారాముల వారి కళ్యాణం చేస్తున్నారండి. చాలా బాగా చేస్తున్నారనమాట. ఎవరో చేయించుకుంటున్నారు. అయితే ఇక్కడ మేము చాలాసేపు చూసామన్నమాట. చాలా బాగా చేస్తున్నారు. ఇంకా పులిహోర తినేసిన తర్వాత పానకం తాగేసి ఇంకా చూస్తూ ఉన్నామన్నమాట. మేమైతే సీతారాములను దర్శనం చేసుకుని ఇక్కడ స్టేషన్ రోడ్లోనే చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి, ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ కూడా దండం పెట్టుకుందామని. అయితే తాళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మా తేజు అంది తాళ్ళు అయితే కావాలి నాకు అనేసి అందని చెరుకొక తాడైతే తీసుకున్నామండి. ఇంకా పంతులు గారు అయితే మంత్రం చదివి ఇద్దరికి తాళ్ళు అయితే కడుతున్నారు, చేతికేనంట. ఇంకా మెల్లోకేమో అనుకున్నాను, కాదండి చేతికే కడతామన్నారు ఆయన. ఇంకా ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్న తర్వాత పక్కనే సీతారాములు కళ్యాణం అయితే చేశారనమాట. ఇంక ఇక్కడ కూడా దండం పెట్టేసుకుని ఇంకా టిఫిన్ అయితే చేయలేదన్నమాట. పిల్లలైతే పులిహోర సరిగ్గా తినలేదండి. అందుకని టిఫిన్ చేయడానికి అయితే వెళ్దామనేసి ఇక్కడ దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట.
మేమైతే ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్న తర్వాత బయటకొస్తుంటే ఇక్కడ కూడా ప్రసాదం పెట్టారనమాట. పులిహోర ఇంకా హల్వా పెట్టారండి. ఆ 2 కూడా బాగున్నాయి. ఎక్కువ హల్వా నచ్చింది నాకు. హల్వా అయితే పైనాపిల్ జ్యూస్‌తో చేశారండి. చిన్న చిన్న ముక్కల కింద బాగుంది టేస్ట్ మాత్రం. ఇంకా నేనైతే 2 కప్పుల హల్వా అయితే తీసుకున్నాను నచ్చిందని. ఇంకా మా పిల్లలైతే పులిహోర ఇష్టం కదా! పులిహోర అయితే తిన్నారు. టైం అయితే ఇక్కడే 11 అయిపోయిందండి. ఇంకా మేమైతే ఇంకా టిఫిన్ చేయడానికైతే వెళ్ళామండి. చూసారు కదా! మా తేజుకి, అంశుకైతే ఆకలేస్తుందనేసి అన్నారనమాట. మాకైతే పులిహోరే కడుపు నిండిపోయింది. చేయాలని లేదు గానీ, ఇంకా పిల్లలైతే సరిగ్గా తినలేదు కదా! అనేసి ఇంకా తీసుకొనొచ్చాము. ఇంకా మా అంశు అయితే దోస తిన్నాడు. తేజు, నేను ఒక ప్లేటే తిన్నామనమాట. ఇడ్లీ తీసుకున్నాం. ఇక్కడైతే మా హస్బెండ్ కూడా ఇడ్లీయే తీసుకున్నారనమాట. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత మల్టీప్లెక్స్‌కైతే వెళ్ళామండి. పిల్లలైతే అడుగుతున్నారు మల్టీప్లెక్స్‌కి తీసుకెళ్ళమని. ఎలాగా ఇంటికెళ్ళిన తర్వాత ఖాళీయే కదా! ఇంకా సరదాగా సినిమాకెళ్దాం కదా అని అనుకున్నాము. కానీ కోర్ట్ సినిమాకెళ్ళాలి అనుకున్నామండి. కాకపోతే మల్టీప్లెక్స్‌లో ఆ సినిమా అయితే లేదు. వేరే చోట ఉందనమాట. ఆ థియేటర్ అయితే అంత బాగోదనేసి మా హస్బెండ్ అన్నారు. ఇంకా అందుకని సినిమాకైతే వెళ్ళలేదు. సరదాగా అయితే కాసేపు మల్టీప్లెక్స్‌లో తిరిగేసి అప్పుడైతే ఇంటికెళ్ళామండి. అంతా చూసుకుని మల్టీప్లెక్స్‌కైతే వచ్చాం గానీ, ఖాళీగా ఉందండి. జనం ఎవరు లేరనమాట. ఇవాళ పండగ కదా! టైం అయితే 12 అవుతుంది. కానీ జనం మాత్రం లేరు ఎవరుని. మేమైతే సరదాగా అలా తిరుగుతూ ఉన్నాము. పిల్లలైతే ఎళ్ళొద్దు, అప్పుడే కాసేపు ఉందామనైతే పట్టారండి. అందుకని అలా ఉన్నామనమాట. సినిమా చూద్దామంటే సినిమా ఏమో మాకు నచ్చిన సినిమా అయితే ఇందులో లేదు. వేరే చోట ఉందంట. ఇక్కడైతే చూసారు కదా! క్యాండీ అండి. అంటే జెల్లీలా ఉంటాయి కదా! అయ్యనమాట చాక్లెట్సు. ఇక్కడైతే శారీలు చూసారు కదా! భలే ఉన్నాయండి. కలర్‌ఫుల్‌గాని యెల్లో కలరు. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకి ఇలాంటి శారీలు కట్టుకుంటే చాలా బాగుంటాయి కదా! కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. యెల్లో అండ్ పింకు. అయితే అలా చూస్తూ ఉన్నామనమాట. ఇక్కడైతే 99 స్టోర్ ఉందండి. ఇందులోకెళ్దామని అయితే అనుకున్నాము. కాకపోతే వాళ్ళైతే క్లీన్ చేస్తున్నారు. ఈ రోజైతే సండే కదా! అస్సల ఖాళీ ఉండేది కాదండి. అయితే ఈరోజు పండగ కదా! అందుకని ఖాళీగా ఉందనమాట. జనం ఎవరు లేరు. మేమైతే కనపడుతున్నాం అంతే. ఇంకెవరు పెద్దగా తిరగట్లేదు. లోపలికైతే వెళ్ళిపోయామండి. వాళ్ళైతే క్లీన్ చేసేసారనమాట. ఇయన్నీ కూడా 100 ఏదైనా సరే. ఏదైనా చిన్న చిన్నవి కూడా 100 అనమాట. ఒక్కోటి పర్వాలేదు అనిపిస్తది కానీ, ఒక్కొక్కటైతే కాస్ట్ అనిపిస్తది. మేమైతే ఫ్రిడ్జ్ మ్యాట్లు తీసుకొనైతే వచ్చేసామండి. మేమైతే పొద్దునుంచి అన్నం కూడా తినలేదనమాట. గుడి దగ్గర పులిహోర, బయట టిఫినే చేసాం కదా! ఈ ఎండన తిరిగొచ్చేసరికి మాకైతే నీరసం వచ్చేసింది. అలా పడుకుండిపోయాం మొత్తం అందరముని. పడుకుండిపోయి సాయంత్రం లేచామనమాట. లేచి సాయంత్రానికి మా హస్బెండ్ ఏదోటి ఆర్డర్ చేసేస్తానులే అనేసి అన్నారు. నేనే ఏమీ వద్దు, వెజ్ బిర్యానీ చేస్తానులే అనేసి వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఈరోజైతే నాన్ వెజ్ తినకూడదు కదా! అందుకని వెజ్ బిర్యానీ పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను. నాకైతే పొద్దునుంచి ఎండలో తిరిగేసరికి చాలా నీరసం అయితే వచ్చేసిందండి. అంటే చెవు నొప్పిగా ఉందనమాట 2 రోజుల నుంచి. అందుకే నేనైతే పడుకుని అయితే ఇప్పుడే లేచాననమాట. చాలా నీరసంగా కూడా ఉంది. అందుకే చూసారు కదా! నేనైతే ఏం కూడా రెడీ అవ్వలేదు. అయితే వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. నాకు హెల్త్ బాలేదు కదని వెజ్ బిర్యానీ లేకపోతే ఏదైనా ఆర్డర్ చేస్తాను అనేసి అన్నారనమాట మా హస్బెండు. ఎలాగోలా నేనే ఇంట్లో చేస్తానులే అనేసి లేచి చేస్తున్నానండి. మిల్ మేకర్ కూడా ఉన్నాయి కదా! మిల్ మేకర్ కూడా అయితే నానబెట్టాను ఇందులోకి. కాకపోతే ఏమైందంటే బాగా వేడి వేడి నీటిలో మరిగే నీటిలో ఏసేసాను. బాగా మెత్తగా అయిపోయినాయండి అయ్యి. అందుకని ఇందులో ఏసేసరికి బాగా కలిసిపోయినాయనమాట. కనపడట్లేదు మిల్ మేకర్ ఏసినని.
నేను ఇందులోకైతే ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, ఒక ఆనియన్, ఇంకా 2 పచ్చిమిరపకాయలైతే తీసుకున్నానండి. అవైతే కట్ చేసి వేయించిన తర్వాత ఇంకా బిర్యానీ సరుకులు కూడా ఏసాననమాట. అవి వేగిన తర్వాత ఇంకా ఈ కూరగాయలన్నీ ఏసేసి వేగిన తర్వాత కొంచెం పెరుగైతే వేసుకోవాలి. కొంచెం కారం కూడా ఏసానండి. కారం, ఇంకా బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకొని ఇలా లైట్‌గా అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఈ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకొస్తది కదా! అప్పుడైతే రైస్ ఏసుకోవాలండి. ఇందులోకి కొంచెం సరిపడా ఉప్పైతే వేసుకుంటున్నాను నేను. కొంచెం వాటర్ కింద ఉన్నాయి కదా! రైస్ అయితే కడిగేసుకున్న రైస్ అయితే ఏసేసుకుంటున్నానండి. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాననమాట. నేనైతే ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి. 4 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాననమాట. ఇంకా సోనా మైసూర్ రైసే కాబట్టి గ్లాస్‌కి 2 గ్లాసులు అయితే నీళ్ళేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్‌కి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలి కదా! అందుకని నేను 4 గ్లాసులు అయితే వాటర్ వేసాను. ఇవి కొంచెం మరిగిన తర్వాత మూత అయితే పెడతానండి. ఇంకా అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయో లేదో అయితే నేనైతే ఒకసారి చూసుకుంటున్నాను. ఇంకా అన్నీ నీళ్ళు కూడా ఏసేసాను కదా! ఇందులో కొంచెం ఉప్పైతే తక్కువగా ఉందండి. కొద్దిగా ఉప్పైతే వేసుకుంటున్నాననమాట. ఇంకా కూర కూడా ఏమీ వండట్లేదండి. కూరగాయలు కూడా ఏమీ లేవనమాట. ఇంకా ఉన్న ఈటిలతోటే ఇలా వెజ్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను. ఇంకా పిల్లలు కూడా పెరుగు చట్నీ ఏసుకొని తింటామన్నారు కదా! అనేసి ఇంకా పెరుగు చట్నీ అయితే చేసేసాను ఇందులోకి. మా ఇంటి దగ్గర చూసారు కదా! నైట్ అయితే ఇంకెవ్వరు తిరగరనమాట. ఎవరింట్లోని ఇంక ఆళ్ళే ఉండాలి. ఆళ్ళే ఉంటారనమాట. ఇంకా పెద్దగా ఎవరితోని మాట్లాడుకోము. ఇంక మా ఇంట్లో మేమే సరిపోతామండి. ఇంక వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! వేడి వేడిగా భలే వచ్చింది. బిర్యానీ మాత్రం టేస్ట్ చాలా బావుంది. ఇంకా పిల్లలకైతే పెడుతున్నాను. వాళ్ళైతే ఎప్పటినుంచో అడుగుతున్నారు ఆకలేస్తుందని. నేనైతే లేట్ చేసేసాను. ఇంకేదో ఒకటి ఆర్డర్ చేస్తానన్నారు కదని నేనైతే లేట్ చేసేసానండి. తర్వాత మళ్ళీ ఎందుకులే ఇంట్లోనే చేసేద్దాంలే అనేసి ఇంక అప్పటికప్పుడు లేసి చేశాననమాట. 8:30 అయిపోయింది. పిల్లలైతే తొందరగానే తినేస్తారండి. 6 కల్లా తింటారు. ఈరోజైతే పాపం 8:30 అయిపోయింది. పొద్దునుంచి కూడా సరిగ్గా తినలేదు. ఇంక నేనైతే పెరుగు చట్నీ ఏసి ఇంక పిల్లలకైతే ఇచ్చేస్తానండి. వాళ్ళైతే ఇంకా పెరుగు చట్నీ ఏసుకొనైనా తింటారనమాట. బిర్యానీ అయితే టేస్ట్ మాత్రం చాలా బావుందండి. కొంచెం కారం అయితే అనిపించిందంట. మా అంశుకి, మా హస్బెండ్‌కి ఇద్దరికైతే కొంచెం కారం అయితే ఉందంట. నాకు, మా తేజుకైతే అస్సలు కారం అనిపించలేదు. వాళ్ళిద్దరైతే కారం కారం అంటూనే ఉన్నారు. కానీ మాకైతే బిర్యానీ మాత్రం చాలా నచ్చింది. టేస్ట్ కూడా బావుందండి. ఇంకా పిల్లలు కూడా అయితే నచ్చిందనమాట. వాళ్ళు కూడా ఇష్టంగానే తిన్నారు. సూపర్ అని అంటున్నాడు చూసారా మా అంశు. ఇంకా మా అంశుకి కూడా ఎక్కువ ఇష్టమే బిర్యానీ. ఇంకా స్కూల్‌కయ్యి చేయమంటా ఉంటారనమాట. ఇలా వెజ్ బిర్యానీ అప్పుడప్పుడు చేసి పెడతా ఉంటానండి. వాళ్ళకైతే నచ్చుతది ఇలా చేస్తే. నాకైతే పెరుగు చట్నీ అయితే పెద్ద ఇష్టముండదండి. ఉత్తిదే తినేసాననమాట. పిల్లలకి, మా హస్బెండ్‌కి అయితే పెరుగు చట్నీ మాత్రం కంపల్సరీగా ఉండాలి. వాళ్ళైతే పెరుగు చట్నీ లేకుండా అస్సలు తినలేరనమాట. ఇంక నేనైతే పెరుగు చట్నీ అయితే వేసుకోలేదు. మా ఛానల్ గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ అండి అందరికీ.